కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. అటు ఇటు బతుకమ్మ అయిపోయింది, ఇక దసరా కూడా అయిపోయింది. దోస్తులు మీ దగ్గర పెట్టిన దుర్గామాత నిమజ్జనం అయిపోయినాయా? మాదైతే ఈ రోజే అన్నమాట. సాయంత్రం ఇక స్టార్ట్ అవుతుంది 3-4 వరకు. ఇక మేమైతే దుమ్ము ఎంజాయ్ చేస్తాం ఈ రోజు దోస్తులు. ఇక మరి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టురు దోస్తులు. ఈ మధ్యలో లైక్స్ వస్తలేవు, మరి లైక్స్ వస్తలేవు అని మేమంటే మీరు వీడియోస్ కరెక్ట్ టైంకి అప్లోడ్ చేస్తలేరు కదా అని అంటారు దోస్తులు. ఓకే దోస్తులు, ఇక నిమజ్జనం అయిపోయిందంటే మనకేం పనులు ఉంటాయి? మన వీడియోస్ రోజు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. మరి మన వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టురు దోస్తులు. మేము ఇంతగానం లైక్ కొట్టమని ఎందుకు అడుగుతున్నామనంటే మీరు లైకులు కొడితే మన వీడియోస్ అనేది ముందు పోయి కొత్త సబ్స్క్రైబర్స్ కి కనబడే అవకాశం ఉంటదన్నమాట. వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుంది దోస్తులు. అందుకే మేము ఇంతగానం బతిమాడుతున్నాం. ప్లీజ్ దోస్తులు, కనీసం మన ఈ సిరీస్ కి 3000 లైక్స్ అన్న దాటాలని మేము కోరుకుంటున్నాం దోస్తులు. ఊరుండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ నిన్న అప్లోడ్ చేయనందుకు సారీ దోస్తులు, టైం లేకుండే అన్నమాట. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 181 అన్నమాట. వీడియోస్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అయితే కొంచెం వాయిస్ వెనక ఏదన్నా సౌండ్ వస్తే ఈ రోజుకి వదిలేసేయండి దోస్తులు. ఎందుకంటే మా అమ్మవారి దగ్గర వేలం పాట నడుస్తుందన్నమాట. అక్కడికి పోకుండా మీకోసం వీడియో చేస్తున్నా నేను. కొంచెం నెగ్లెక్ట్ చేయండి, వెనకేదైనా సౌండ్ వస్తే. తొందరగా వీడియోలోకి వెళ్దాం పదండి. జీవితానికి ఒక్కటి కరెక్ట్ లేకపాయే, నీ అవ్వ బండి ఖరాబాయే. బండిలో పెట్రోల్ పోసుకుందామన్నా రూపాయి లేకపాయే. జీవితమే పోతాంది, ఇక బండి ఉంటేంది లేకపోతేంది. అబ్బా ఎవడ్రా నువ్వు? స్పీడ్గా గుద్దుదామనంటే మెల్లగానే గుద్ది పాడైన కదా, ఇప్పుడు ఎట్లా తప్పించుకున్నాడు? అరే గుండు బాడకావు, ఏమనిరా నువ్వు? అయ్యో అన్న క్షమించే, చూసుకోలేదు. కళ్ళు కనబడతలేవారా? గింత స్పీడ్ గా వస్తున్నావు. అయినా నేను రోడ్డు మీద నడతలేను కదరా, పక్కకే నడతానా. పక్కకొచ్చి గుద్దే అంత మొగోనివైనవారా నువ్వు? నిన్ను ఈ ఊర్లో ఎప్పుడు చూడలే, నువ్వేమనివిరా అసలు? వామ్మో, నేను ఇప్పుడు ఎట్లా తప్పించుకోవాలి? చూసుకోలేదే అన్న, చూసుకోలేదు. ఇంత అంత మందు అయినా ఇక అందుకే బండి ఎట్లా నడుపుతున్నదో చూసుకోలేదా అన్న, తప్పైంది. అయినా గుండోడా, నిన్నెక్కన్నో చూసినట్టున్నదిరా నాకు. వామ్మో, గుర్తుపడతాడా ఏంది? ఏ నాది పక్కూరే అన్న. ఈడ మా దోస్తుగాడు ఉన్నాడు. మా దోస్తుగాని గురించి నేను అత్త ఎప్పుడన్నా ఒకసారి గట్లా నన్ను చూసినట్టున్నావు. జరా క్షమించే అన్నా. లేదు లేదు, నువ్వు మా ఇంటికాడికి వచ్చినావు కదా మొన్న. వచ్చింది నువ్వే కదా. నేను తాగున్నప్పుడు నాకు మత్తు ఉన్నది, కానీ ఎందుకో నువ్వు మా ఇంటికి వచ్చినట్టు గుర్తు. నువ్వేనా వచ్చింది? ఓ అన్న, నీ అవ్వ మీ ఇంటికి నేను ఆయన అత్తనే. నువ్వు నాకు తెలియదు. నువ్వు ఎవరో తెలియదు, నీ ఇల్లు ఎన్నో తెలియదు. నేనెందుకు అత్తనే మీ ఇంటికాడికి? ఏమైందే రాజన్న? ఏం లేదు, నా సందలో నేను నడుచుకుంటూ పోతాన్నా, రోడ్డు పక్కన నడుతాన్నా, ఈ గుండోడు వచ్చి గుద్దిండ్రా నన్ను. అరే గుండోడా, బలిసిందారా నీది? చూస్తే గుండా కదా ఉన్నట్టే ఉన్నావు. ఏవనివిరా నువ్వు ఈ ఊరికి కొత్త? వామ్మో, ఈ మూమెంట్లో నేను కోపానికి రావద్దు. కోపానికి వస్తే ఇరగమరగ నన్ను గుద్దుతారు. ఏదో దయా దండం అని ఫస్ట్ నుండి తప్పించుకోవాలి. అయ్యో అన్న, దండమే, తప్పైందే. నాకు మందు తాగితే పడదే అన్న. ఓ కోటర్ వేసినా, ఇక కోటర్ వేసినాక నాకు అంతా తిప్పినట్టు అయిందే. ఇక తిప్పే వరకు నేను బండి ఇటు వచ్చిన నీకు గుద్దిన అన్న. నాది తప్పైంది. ఇంకా నయ్యం, నువ్వు గుద్దినవాడ పక్కకే బండి ఉన్నది. ఆ బండ మీద పడితే నా తలకాయ వలగపోనారా? అవురా దొంగ బాడుకోవు నీ అవ్వ. అన్న తప్పైందే. ఇప్పుడైతే ఏం దెబ్బలు తాకలేవు కదనే. దెబ్బలు తాకితే చూసుకుందాం గాని అన్న, జర బాంచనే, నేను పోతా. తప్పైంది. ఇంకోసారి నా కళ్ళకు కనబడి ఊర్లా నీ అవ్వ నీ గుండె వల కొడతా. నేనెందుకు కొత్తనే? నా దోస్తు గాని గురించి ఎప్పుడో ఒకసారి అత్తా. అడు మళ్ళా ఇంకా ఇన్నుడు చూస్తానవా? నీ అవ్వ పోటు తలిగించుకుంటా. అమ్మో పీకాలే. ఇంకా నయ్యం రాజన్న, ఆ బండ మీద పడితే నీ తలకాయ వలగకపోనా? అదే నరేషు, నీ అవ్వ ఈడేడో తేడా కొడతాండు. వీడెవడో అసలు ఊకే నా కళ్ళకు కనబడతాండు. మరి ఎవడు వీడు అసలు? నేను వీడిని ఎప్పుడు చూడలే మన ఊర్లా. అయితవైతే రాజన్న, ఎవరిదాకా పొలం కాన్నే ఉంటివి కదా, ఏమైంది తొందరనే వస్తాన్నావు? ఈ అవ్వ నువ్వు కొనిచ్చిన 2 బీర్లకెయ్యి ఓ బీర్ తాగినరా. తాగినాక ఓ బీరు గింత అంత తాగిన లతచ్చి గుంజుకోనట్టు వారబోసింది కదా. అయ్యో, లతక్కెందుకు వారేసింది? తాగుతాన్నావు, తాగితే నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, ఎందుకు తాగుడని వారేసింది.
అది కూడా నిజమే కదా రాజన్న, మరి ఎందుకు తాగుడు? తాగొద్దు. సరే తీరా, నేను ఇంటికి పోతానా, నాకు ఆకలి అవుతుంది బాగా. పో పో తినిపో. ఇంకా నయ్యం పాపం రాజన్న గాశారం మంచిగుంది, లేకపోతే ఈ బండ మీద పడితే తలకాయ వలిగి అల్లా. పింకి దగ్గరకు పోతాయి ఏం చెప్తాందో ఏమో, ఇలా కండ్లకే కనబడలేదు. వీడేడి ఇంకా అత్తలేడు. నీ అవ్వ వాడిని గుద్దిరారా అంటే వానికి రాయిపిచ్చేస్తాండా ఏంది వీడు? ఇంతసేపు అవుతుంది, ఫోన్ చేద్దామంటేనేమో భయం అవుతుంది. మరి పూసుకన వాడు గిట్లు ఉంటాడేమో అని. ఊరిని అవ్వ. ఆగో బండెడ పెట్టినవురా? ఆగో బండెడ పెట్టినా కళ్ళు కనబడతలేవా అని నీకు? ఏమైంది, వాడిని గుద్దినవా? గుద్దిన స్పీడ్గా పోయి. అబ్బా మంచి పని చేసినవురా. ఏమన్నా సచ్చిండా ఉన్నాడా? ఏమన్నా బొక్కలు గిట్లు ఇరిగినాయా? ఏం ఇరగలేదు. చచ్చిపోయిండా? చచ్చులేదు గుచ్చులేదు. నేను గుద్దిన గుద్దుడుకు సప్పుడేగా పడ్డాడు గంతే. ఇంకా నయ్యం ఏం దెబ్బలు తాకలే. అరే గుండోడా, ఇక నిన్ను ఎట్లా తన్నాలరా? నేను ఏమని చెప్పినా నీకు? గుద్దుతే దెబ్బకే వాడు చావాలని చెప్పినా, ఇంకా మెల్ల గుద్దిండట, ఆడికి ఏం దెబ్బలు తాకలేదట, వచ్చి నాకు చెప్తున్నావురా నువ్వు? అయ్యో మరి నేనేం చేయాలి? గట్టిగానే గుద్దినా గాని ఆయన కాలుకు తాకి కింద పడ్డాడు. ఆ పక్కకు పడతాడు అనుకున్నా, పక్కకు పెద్ద బండ ఉన్నది. ఆ బండ మీద పడితే తలకాయ దెబ్బకే పుర్రెవాళ్ళు అని నేను బండ దగ్గరికి వచ్చేదాకా గుద్దలే. బండ దగ్గరికి వచ్చినాక గుద్దేసరికి ఆయనే ముంగడికి పడ్డాడు, ఇంకా బండకు మీద వల్లే. అవని గుండు బండ మీద చేసుకోవటనుండే. ఆగో నేనేం చేస్తానే, నువ్వు బాలే ఉన్నావు. నువ్వేమన్నావు? పోయి గుద్దు సంపు అని అన్నావు. నేను గుద్దినా, వాడు చావలేదు, నేనేం చేస్తా? నీతోటి ఏది కాదురా, ఇక నేనే వేషం మార్చి నేనే ఏదో ఒకటి వెయ్యాలి గాని నీతోటి ఏది కూడా అయితలేదు. నీ అవ్వ నీకు ఒక్క రూపాయి కూడా ఇయ్యపోయిగా. ఏంది నీ అవ్వ పైసలు ఇస్తా అన్నావు, ఇవన్నీ వేయించుకుంటా అన్నావు, మళ్ళీ రూపాయి అంటావు. నేను ఏమన్నది కరెక్ట్ ఎత్తున్నావురా నువ్వు? ఎట్లేయాలి? ఆ ప్రయత్నం నేను చెయ్యనే పడితే వాడు చావకపోతే నేనేం చేస్తానే? ఏమో తీరా. నీ అవ్వ గాసారం మంచిగా లేకపోతేనట ఏది మొదలు పెట్టినా కూడా కాదట. నీ అక్కగా పంతులు గారి దగ్గర కన్నా పోయి నా గాసారం గురించి అడిగిపించుకోవాలి. ఛీ, నిన్ను నమ్మినందుకు నన్ను బలి ఎత్తన్నావు కానీ పా ఇక వా. ఇంకా ఇన్నే ఉంటావా ఇక నడు. పోదందా ఇక. వామ్మో, ఇలా నా గాసారం మంచిగుండి నేను బయటపడ్డా. వాడు గుద్దే గుద్దుడుకు నాకేదన్నా ఇరుగుతానో, నా పుర్రె వలుగుతానో, నా బతుకు ఏమయ్యేది? అటో ఇటో నేను బయటపడ్డా. ఈ మధ్యలో అస్సలు నా గాశారమే మంచి ఉంటలేదు. నా జాతకం పాడుగాను, నా జాతకం ఎట్లా రాసిండో ఏం కథను. అగో రాజన్న, నమస్తేనే. నమస్తే నమస్తే సురేషు. నీ అవ్వ కంటికే కనబడతలేవుగా. నువ్వు బిజీ అయిపోతున్నవే, మమ్మల్ని దేకుతున్నావే. గా ఫంక్షన్ కి రమ్మంటే కూడా రాకపోతివి. ఇక నాకేం అనిపించదా ఏంది? ఏ అట్టిగానే రాలేదు గాని ఇంతే దగ్గరికి రాగానే వాసన వస్తుంది. ఓ కోటర్ వేసినవా లేకపోతే బీర్ వేసినవా? ఒక బీర్ వేసినా. నీ బీర్ సల్లగుండా గా మళ్ళా ఎందుకు అలవాటు చేసుకున్నవే? అద్దంటే ఇనవా ఇక నువ్వు? ఏదో ఇక బాధ అనిపించి తాగుతా అన్నా గాని. ఏమైంది సురేష్, ఎటు పోతున్నావు? నేనానే కోళ్ళపారం కాడికి పోతున్నా. ఒక్కసారన్నా రాకపోతివి, అటు మోకై చూడకపోతివి. పోదాంపా. ఏమన్నా పనున్నదా? ఇలా పనులు రాలేదట. అయితే ఇలా నిన్న పోలేదు, ఇలా ఒక్కసారి పోయి చూసేద్దామని కోళ్ళపారం కాడికి పోతున్నా. పోదాంపా. ఓ బీర్ తాగిపిస్తావా మరి? తాగిపిత్త పాయే. అట్టిగానే అడిగిన సురేషు, మళ్ళా నువ్వు ఏదో అనుకోకు సరేనా? అయ్యో రాజన్న, మనల్లో మనకు మొహమాటం ఎందుకు గాని పాపా. అయితే ఈ లతోళ్ళ ఇంటి దగ్గరనే కదా నువ్వు కట్టేది? అవునే రాజన్న, వాళ్ళింటి ముంగటికే కదా పోయేది. కోళ్ళపారంతో బాగానే లాభం ఉంటదా? ఉంటది కాబట్టే నేను పెడితిని. తక్కలేదా ఏంది? పొలంకాడికే వచ్చింది ఇంతకు ముందు, మరి ఇంకా రాలేనట్టున్నది పొలంకాడి నుండి. పాపం కష్టపడుతుంది ఆగో ఇక మొత్తం పూర్తి అయినట్టే కదా. ఇంకేడనే ఇంకా పనులున్నాయి. ఈ మధ్యలో అవి పెట్టియద్దా? అవి పెట్టిపియల్లా అనే వాళ్ళకి వీళ్ళకు రెడ్ కలర్ అవి ఉంటాయి కదా, అవి తెప్పించి అవి కట్టిపియాలి. ఇగో ఇటు సగం గోడ కట్టాలి, ఇంకా పనులు ఉన్నాయి. ఏ సురేషు, పెద్దగానే కడుతున్నావు కదా ఈ కోళ్ళపారం కూడా.
కడతాననే ఇక అట్టిగుంటే ఏమత్తది ఊకే మా మామ వచ్చినప్పుడల్లా గురుగుడే అట్టిగుంటే నడుతుందా ఎంత ఆస్తుంటేంది ఎంత కథ ఉంటేంది పని చేసుకొని బతకాలే కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి అని ఊకే గురుగుడే ఇక కోళ్ళ ఫారం పెడితే ఇది ఒక బిజినెస్ లెక్క ఉంటది కదా అని ఆలోచించి ఇక ఇది కట్టిపిస్తున్నా అయితవైతి సరే తీయే మరి తిన్నవా లేదా ఏ పొద్దుగాల తిన్నా తిని చేన్ల కాడికి పోయింటి ఇప్పుడు ఇంటికి పోతానా ఆకలి దంచుతాందో పక్క అయ్యో రాజన్న ఆకలి అయితే మరి పోయేటోని పోక మళ్ళీ నాతోటి ఎందుకు వచ్చినావు ఆకలి అవుతుందంటే నేను అద్దందును కదా ఏ అట్టుగానే వచ్చినా గాని సరేతి నువ్వు తిని సాయంత్రం నాకు గలువు ఆడ కూసుందాం ఆ ఏడిటి వరకు గలుతతి మరి నువ్వు వీడు ఉంటావా ఏమన్నా పనున్నదా కొంచెం పనున్నదే ఇక్కడ మరి అలా చూడాలి ఏం సామాన్ ఉంది ఏం లేదా అనేది చూసుకొని తెప్పియద్దాం మళ్ళా సరే తీ మరి నేను పోతానా పో పో సాయంత్రం అయితే ఖచ్చితంగా కలువు సరేనా ఏడైనా మంచిదే ఎన్నిటి వరకు అయినా మంచిదే నాకు ఫోన్ చేసి నన్ను కలువు సరే సరే రాజన్న తాగుడు బంద్ చేసినోడు మళ్ళా తాగుతాడు ఎందుకో ఏమో అవ్వా ఈ పొలం కానుండి నడుచుకుంటూ వచ్చే వరకు కాళ్ళన్నీ గుంజి పడైతున్నాయి ఇక ఆ బండి తీయాలి బయటకు ఇక బండి మీదనే పోయి బండి మీదనే రావాలి ఈ బండి కొత్త బండి అని దాచిపెడితే అది ఇంకా పాత వేటట్టే ఉన్నది కదా ఇక నడుపుతానే అటో ఇటో ఇంత మంచిగా పని చేస్తుంది అబ్బు ఈ మేడం వచ్చినట్టుందిగా అగో ఏమైంది అనబడుతుంది గిటెప్పుడు పోయినావు రాజు నేను సురేష్ తోటి పోయినా కోళ్ళ పరం కాడికి అవునా తాగింది దిగినట్టున్నది కదా నీ తాగుడు పాడుగాను నా నడుమిర కొడుతుంది అయ్యో నీ నడుమేడ ఇరిగిపాయే నడుమిరిగితే గీడెందుకుంటావు హాస్పిటల్లో బెడ్ మీద ఉండపోదువా అన్ని గవ్వే మాటలు గాని తిన్నావా లేదా మరి తినలేదు ఆకలి బాగా అవుతుంది ఇక పోతాన్నా ఏం కూర వండినవులా తయ్యల్లా మా అమ్మ బెండకాయ టమాటా అండింది గా బెండకాయ టమాటా ఎట్లా పాడైతుంది అయ్యో రాజు మంచిగానే ఉంటది సరే సరే తీ ఇప్పుడే వచ్చినవా పొలం కాడ నుండి అవును వదినా ఆగో మళ్ళీ ఎందుకు వచ్చిండు వీడు అగో ఇప్పుడే వస్తున్నారా అవునవును అంతా బాగేనాయే చిన్నమామ అంత బాగే ఇక అద్దామంటే వీలు కాలేదవ్వా ఇక ఏం చేయాలి అయితవైతే రారి ఇంట్లో కోదాం తోటో ముచ్చట మాట్లాడదామని వచ్చినమవ్వా సరే మామయ్య మీరైతే ఇంట్లోకి రారి మాట్లాడదాం ఏం ముచ్చట మాట్లాడదామని వచ్చిర్రిల్లు దామారిది పోదాం ఇంట్లోకి పార్రి సరే వదినా అంతా బాగేనాయే అత్తమ్మ మంచిగా ఉన్నదా ఇక ఏం చేస్తావవ్వా అత్తమ్మకు మొత్తం కాళ్ళే లేత్తలేవు కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు ఉన్నాయి ఈ కాలంలో అందరికి అట్లనే పాడైనయే ఇక మాకే నొత్తున్నాయి ఇక వయసు పడ్డోళ్ళకు నొయ్యానే అదే గాని అమ్మా అమ్మా అవో ఎప్పుడు వచ్చిర్రు ఇప్పుడే వచ్చినాం అక్క ఈయనే ఉంటుర్రా మీరు ఇక ఈడుండకపోతే నా బిడ్డకు ఎవరున్నారు ఇక ఈయన్నే ఉంటానం అయితవైతే మీకున్నది ఒకటే ఆమెనాయే ఈడుండకపోతే ఏడుంటారు గాని అమ్మా బాపెట్టిపోయిందే బాపు పొద్దుగాలే చెప్పలేదా అవ్వా ఓసారి మన ఊరికి పోయత్తా అని మన ఊరికి వేయండు కాదు అయ్యో అవును కానీ నేను మర్చిపోయినా ఎందుకు బిడ్డ ఏం పని చిన్న మామ ఇట్లా వచ్చిరు కదనే అయితే చికెన్ తెప్పిద్దామని బయటగా నరేష్ పిల్లగానికి చెప్పలేవు పొల్ల పొయ్యి సరే నువ్వు వీళ్ళకు సాయి పెట్టి నేను చెప్పత్తా ఎందుకవ్వా చికెను తింటలేమా చేత్తలేమా మీరు ఎప్పుడు వస్తారా అనే రాక వచ్చిర్రు సరే నేను పోయిదా పిల్లగానికి చెప్పత్తా కూసోర్రి సరే వదినా పోయిరాపు అవురా కొడుక నేనేమో అనుకున్నా గాని నువ్వు చెప్తే నమ్మలేదు గాని వావో గింత పెద్ద బిల్డింగ్ కట్టింది దాని దగ్గర పైసలు లేందే కట్టిందా అవునే బాపు నేను చెప్పినప్పుడు నువ్వు నమ్మకపోతివి ఏ గాళ్ళకేముంది గదేడు నుండి తెచ్చి కట్టింది అని అంటివి ఇప్పుడు చూసినావా ఈ బిల్డింగు ఈ కథ అంతా ఎట్లున్నదో ఇక నేను వేరే దాన్ని చేసుకొని అట్లా కష్టపడే బదులు ఈ వదిననే మెల్లగా చేసుకొని ఇళ్ళ రాజాంగా ఏదో ఒక పని చేసుకుంటా బతికింది నయం కదా కరెక్టే కానీ ఒప్పుకుంటుందా నువ్వేం చేస్తావో తెలియదు నాకు ఆమెను ఒప్పియ్యి ఆమెతోటి మాట్లాడు
వదినతోటి మాట్లాడు. మరి గిసోని సంగతి పిల్లగానికి ఏడ చూసినా దొరుకుతలేవు. పిల్లగానికి మనసులా నువ్వు ఉన్నవట, నేను చేసుకుంటా అంటాండు లత. మరి చేసుకొని మంచి ఉండుర్రి, ఈయన్నే ఉంటాడు వాడు, పిల్లల్ని చూసుకుంటా ఏదో ఒక పని చేసుకుంటా నీతోటే ఉంటాడు అని చెప్పి మాట్లాడు. గదే బిడ్డ మాట్లాడతానే వచ్చినా. మెల్లగా తాత్పరంగా తిన్నాక నెమ్మదిగా మాట్లాడదాం. ఆ చుడుతోటే ఈ రామాయణం మొదలు పెడితే నడుర్రింట్లకే అంటారు. మెల్లగా మాట్లాడదాం, మరి ఏమంటుందో. సరే సరేనే బాపు, నీ కాళ్ళు మొక్కుతా, ఎట్లయినా చేసి ఒప్పియే. ఈ వదిన కంటే అందమైన అమ్మాయిలు ఏడలేరు. నాకు ఈమె మీద ఎప్పడుసుందో ప్రేమ. కానీ ఈ ప్రేమ కాదు, ఒక వదిన అన్నట్టు ప్రేమ. కానీ ఇక నాకు అనిపించింది కదా, అన్న చచ్చిపోయింది కదా, ఈమెను నేను చేసుకొని ఈమెతోటి ఉంటే ఇక అయిపోతుంది కదా అని నాకు అనిపిస్తుంది గంతే. సరే బిడ్డ మాట్లాడదాం, నువ్వేం తొందరపడకు. సరే సరే. గాడు ఊకే పదే పదే లాతోళ్ళ ఇంటికి వస్తాడు. ఏమిటికి వస్తాడు వాడు, అసలు ఎందుకు వస్తాడు, ఏం మనసులో పెట్టుకొని వస్తాడో ఏం కథనో. అంతకుముందు లింగన్ ఉన్నప్పడుసుందే అని ప్రవర్తన వేరే ఉండే. అయినా నాకెందుకు, నా బతికే సక్కలేదు అంటే నేను ఇంకొకళ్ళ బతుకు వర్తించుకునుడా. పొద్దున వేర్రు ఇప్పుడు వస్తారు. అన్నం తినరా ఇక మీరు? పెండ తిన్ననే బయట. నా గురించి నీకెందుకే? ప్లీజ్ అండి గట్లా మాట్లాడకండి, మీ కాళ్ళు మొక్కుతా, నాతోటి మంచిగా ఉండరాదు. నువ్వు చేసిన కథలకు నేను మంచిగుంటా. అవునే రామా, మొన్న కోటి అర్థమైతలేదు. మొన్న రాత్రి మన ఇంటికి కూడా వచ్చిండు కదా రే 9కి. వాళ్ళు ఎప్పుడు? ఒకడు గుండోడు వచ్చిండు. అవును, మీ దోస్తానో ఏదో చెప్పి రాత్రి 9కో ఏమో వచ్చిండు. వానికి మొత్తం ఎంటికలు లేవు. అయితే ఏమైంది? అవునే, మరి నువ్వు ఇట్లా ఏదన్నా ప్లాన్ చేసినావా ఏంది నన్ను చంపిపియటానికి? నీ ముద్దులా ఇంచుకున్న మొగోనికి చెప్పి నన్ను ఏమన్నా చంపిపియాలని ప్లాన్ చేస్తున్నావా? ఎందుకండి గట్లా మాట్లాడుతుర్రు? మరి వాడు ఇయ్యాల నేను రోడ్డు పక్క పొంటే పోతాన్నా, వాడు బండి స్పీడ్గా వచ్చి నాకు గుద్దిండు. నాకు ఆశారం మంచిగుంది కాబట్టి నాకు ఏ దెబ్బలు దాకలేవు. వాడిని పట్టుకొని అడిగితే అన్న తప్పైంది, నాకు ఈ ఊర్లో దోస్తున్నాడు, దోస్తుగాని గురించి వచ్చినానంటాడు. నాకు వీడిని ఎన్నో చూసినా అని మైండ్ బొగ్గెలిగింది. గిట్లా కదరా అని అంటే అప్పుడే నరేష్ వచ్చిండు. ఆ టాపిక్ మర్చిపోయినా నేను. ఎవరికి చెప్పి ఏం చేపిస్తా అని చూస్తానవే నన్ను? అబ్బా, ఈ సొంటి అనుమానాలు నా మీద వదిలేయండి. మీ కాళ్ళు మొక్కుమన్నా మొక్కుతా. నేను మిమ్మల్ని చంపిపియడానికి నేనెందుకు అజ్జెత్తానండి? నా మాంగళ్యం నేను పోగొట్టుకుంటానా? ఎందుకు మీరు అట్లా చేస్తున్నారు? నేనెందుకు చేస్తాననే? ఆ గుండోడెవడో కొత్తగా కనబడతాడు. వాడు మొన్న రాత్రి వచ్చి నన్ను తీసుకుపోయి ఏదో వేయాలనుకున్నట్టున్నాడు. మరి నీ బావగాడు పంపిస్తాడా? నువ్వు ఉంచుకున్నోడు గిట్లా నాకు ఎటు అర్థమైతలేదు. నీ అవ్వ నా బతుకు ఓటో ఓతే ఓటి దరిద్రాలే మోపైతున్నాయి. అయ్యో దేవుడా, నాకు తెలియదండి నిజంగా. అడియల్లా గుద్దిన గుద్దుడుకు ఆ దేవుడే కాపాడిండు నన్ను. అటు పక్కకు బండున్నది, ఆ బండ మీద పడితే నా తలకాయ డైరెక్ట్ వలిగి ఎల్ల నా శివం దేలు. అబ్బో, మీరు గట్లా మాట్లాడకండి ప్లీజ్, మీ కాలు మొక్కుతా. కాలు మొక్కుడు ఏముందే, నిజంగానే వాడు గుద్దే గుద్దుడుకు నేను దెబ్బకే సర్దును. వాడెవడో నాకు తెలియదు అని కథ ఏదో నాకు తెలియదండి నిజంగా. మంచిది. నాకు ఇంకోసారి వాడు ఈ ఊర్లో కనిపించాలి. వాడిని పట్టుకొని 4 అంతే ఎక్కడి నుండి వస్తాడు, ఎవరు పంపిస్తారు అనేది అంతా బయటపడుతుంది. కానీ ఎందుకు తొందరపాడు, కాకలై పాడైతుంది. ఊరిని అవ్వ, ఇదేంది కథ? పుష్కన దొంగ పడుకో గిట్లా ఈ గుండుగాన్ని ఇట్లా పంపించి నా భర్తను చంపిపియాలని చూస్తాండా ఏంటి? వాడు మొన్నొచ్చిండు రాత్రి. ఇప్పుడు రాజు చెప్తా అంటే నిజంగానే అనిపిస్తుంది. మొన్న రాత్రి వచ్చి ఇన్ని బయటకు తీసుకుపోతా అనుకొని చంపుతా అనుకున్నారా? మరి ఇవాళ బండి గుద్దిర్రు అని అంటే అసలు ఏం జరుగుతుంది? వీడు అసలే అనే దొంగ బాడుకో నా ఇంటికి వచ్చి నన్ను బెదిరిచ్చే నీ మొగడు చస్తే నా దగ్గరకు వస్తావు కదా అని. ఇది ఖచ్చితంగా వాని ప్లానే ఉన్నది. ఎట్లా నేను ఏం చెయ్యాలి? నా భర్తను నేను ఎట్లా కాపాడుకోవాలి? దొంగ బాడుకో మొండి బాడుకోవాడు. భర్తను ఏదో చేసేటట్టే ఉన్నాడు వాడు. అమ్మో, వాడు పొద్దునొచ్చి అనే పాయే నీ భర్త సత్తే నా దగ్గరికి వస్తావా అని. అమ్మ, వాడే ఆ గుండుగాంతోటి ఇట్లా
నా భర్తను గుదిపిచ్చిండా ఏంది? ఏం చేసుడు ఏం కథ? అవయ్యల్లో ఒక్క పురుగు కనబడతలేరు కదా, అందరూ ఎడవేర్రు. అబ్బు ఇటు చూడంగా ఈ మత్తాంది. అయ్యో బంటి, నేను రాగానే అటు తిరుగుతాన్నావు, ఏమైంది బంటి? నాకేమైంది? నువ్వు చూడంగానే అటు తిప్పుకుంటాన్నావు. ఏ అట్టిగానే అటు తిరిగినా. ఏమైంది? ఒక్కడివే ఉన్నావు. తిన్నవా అన్నం? ఆ తిన్నా. ఏం కూర మీది? తోటకూర వండింది మా అక్క. రాశి ఏమంటాంది నీ రాశి? ఒకసారి మా కండ్లకు చూపియవా నీ రాశిని? ఆ రాశి నీ కండ్లకు ఎట్లా కనబడుతుంది? ఎవరి రాశి వాళ్ళకే ఉంటది. అవి కండ్లకు కనబడే బిత్తిరదానా. నీ అవ్వ ఊ అంట రాశి అంటావు నా దగ్గరికి వచ్చి. చూపిత్తతి ఓసారి చూపిత్తతి ఇయ్యి. అయ్యో నీ సెల్లుల ఫోటో లేదా? తీసి చూపిత్తేమైతాంది? లేదు నా సెల్లులా గట్లా ఫోటోలు ఉంచుకోను, ఎవరన్నా ఉత్తరని. అయ్యో నీ అందమైన రాశి గంత అందంగా ఉంటదా? మరి నా రాశి లెక్క ఎవ్వరుండరు. ఆగో నా పింకీ ఏంది ఈ బంటి అంతోటి ముచ్చట పెడుతుంది? ఏ పింకీ, ఏమైందిరా గట్లే గుర్తావు? నీ అవ్వ నువ్వు నాతోటి ముచ్చట పెట్టక ఈ బంటి అంతోటి ముచ్చట పెడుతున్నావు. ఇప్పుడే వచ్చిందిరా అయ్యా, ఈ కథ చూసి మళ్ళా నువ్వేరే అనుకునేవు. నేను ఇప్పుడే వచ్చిన ఇటు షాప్ పోతున్నా, బంటి ఇక్కడ కనబడ్డాడు. ఏమైంది బంటి కనబడతలేవని అడుగుతున్నా, అంతలోపట్నే నువ్వు వచ్చినావు. సరేతి, మరి మీరిద్దరేంది ముచ్చట పెడుతురు నన్ను వదిలిపెట్టి అని నేను అనుకుంటున్నా. ఎటు పోతున్నావురా? నీ దగ్గరికే వస్తున్నా. ఎందుకు, ఏమైంది? నిన్న నువ్వు కనవలేదు కదా, నిన్ను చూడకపోతే నాకు నిద్రే పట్టలేదు. ఇదో అప్సరాసా, నువ్వో కమలాసన్. అబ్బా భలే ఉన్నది పో. అవునారా? మరి నైట్ వస్తే అయిపోవు కదా? ముసల్ది ఉంటది కదా, ముసల్దాన్ని మెత్తబెట్టి ముత్త అయిపోయా. ఏమ నానమ్మ పడుకోదా? ఇక లేస్తే మళ్ళా పెద్ద రాశంగం అని రాలేదు. ఫోన్ కూడా చేసినా, నువ్వు సైలెంట్లో పెట్టినావు, పండుకున్నట్టున్నావు కదా. పన్న 11 దాకా నీతోటే ఎత్తిని ఇక వండుకున్నా. 11 దాకా ఒక్కోనితోటి, 11 నుండి పొద్దున మళ్ళీ 1 దాకా ఒక్కోనితోటి కావచ్చు. సరే గాని ఉన్నదా మీ నానమ్మ? ఎందుకు రావారి? లేకపోతే ఇంట్లో చూస్తావా ఏంది? ఉన్నది. ముసల్ది ఊకింట్లోనే ఉంటదా పింకీ? ఎటన్నా పంపిస్తేంది దాన్ని ఓ పనికో ఎటన్నా? మీ ఇద్దరు ముద్దు ముచ్చటకు ముసల్దాని ఇంట్లోకెయ్యే వీకుమంటుర్రా? అబ్బా ఇదిరా ప్రేమ అంటే. ఎటు పోతుంది అది? ఇంట్లోనే ఉంటది. ఎప్పుడన్నా గట్లనే ముచ్చటకు పోయేది గాని ఈ మధ్యలో ఎక్కువ ముచ్చట్లు కూడా పెడతలేదు. ఇక ఊగా ముచ్చట్లు పెట్టుకుంటూనే ఉంటారా? ముసలోళ్ళకి రెస్ట్ అద్దా ఏంది? ఏం రెస్ట్ బంటి? పింకిని కలుద్దామంటే ముసల్దే ఎప్పుడు ఇంట్లోనే చత్తాంది. ఇప్పుడు కలిసినావు కదా, ఇంకేంది మాట్లాడుకో. నువ్వో ఎడ్డి దద్దమ్మవు, నీకేది తెలియదు. ఇక నువ్వు మంచి దద్దమ్మవు. ఆగాగు, లాస్ట్కు నిన్ను దద్దమ్మ వేసి రోడ్డు మీద నిలిచబెడుతుంది. అప్పుడు ఎవలెడ్డో ఎవరు గుడ్డో అన్ని తెలుస్తుంది. అంటుకున్న ప్రేమ నిప్పు ఆగదు, కంటి మీద నిద్రేమో ఆగదు. కైలా 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 కైలా. అవ్వ ఈ మధ్య మొత్తం స్మార్ట్ గా అవుతాడు కదా తిరుపతి అన్న. ఇంకో పిల్ల దొరికినట్టుంది. ఆ పిల్ల గురించి కింద మీద పడతాడు. ఈ బొర్రని చూసి ఆ పిల్ల ఒప్పుకుంటలేదు. అవ్వ కొయిలా అనుకుంటా పాట పాడుకుంటూ పోతాడుగా. ఆయనకెవరు ఉన్నారో కోయిలలు, ఆ కోయిల గురించి వాడుకుంటూ పోతాండే నరేష్ అన్న. ఈ వయసులో ప్రేమ ఏంది? ప్రేమకు వయసుందా పాడుందా? సరేతి, పోతున్నావు పింకీ షాప్కేనా? దా పోదాం, నీకు చాక్లెట్ కొనిస్తుందా? అబ్బా నాకు చాక్లెట్ వద్దు. ఏం కావాలి? నాకు మజా కొనిస్తావా? దా కొనిస్తుందా? ఇప్పుడు మజా కొని ఇవ్వమంటారు. కొన్ని రోజులైనాక ఆ మజానే నోట్లో పోతారు, ముత్తరు, కథం. నా ఇంటికాడ నేనుండక పోషి దగ్గర పోయి ఉంటే అది ఫస్ట్ పెట్టినన్ని రోజులు మంచిగానే చూసింది. ఇప్పుడు నా ముడ్డికి ఎప్పు అంటాంది, చక్కగా చూస్తనే లేదు. మందు తాగినప్పుడు భయపడి దగ్గరికి వస్తాంది, ఇక మందు తాగినప్పుడేమో సూటిపోటు మాటలు అంటాంది. నా ఇంటికాడ నేను ఉండక గదేం బాధ నాకు మరి. ఓ లింగవ్వ, ఇగరా లింగవ్వ ఎట పోతాంది కదా. ఏంటి శంభయ్య? ఎటు పోతాన్నావు లింగవ్వ? తిన్నవా? నేను ఇప్పుడే బయటకెళ్ళినా. మా మనవరాలు ఎటువైందో చూస్తా అని బయటకెళ్ళినా. తిన్నా. నువ్వు తిన్నవా? ఏమో ఇయ్యాల నీ ఇంటికాడ కనబడుతున్నావు. ఇక మనసున పట్టక నా ఇంటికాడనే కొంచెంసేపు కూసుంటా అని వచ్చినా. ఎందుకు, ఏమైంది?
పోసి మంచిగా చూస్తలేదా నిన్ను? ఓ దాని తినాలి అయ్యా. నేను తాగినప్పుడు భయపడి నా దగ్గరికి వస్తాంది. ఇక తాగకపోతే నన్ను ఇష్టం ఉన్నట్టు అంటాంది. ఏం చేయాలి? ఉన్న పైస అంతా దొబ్బింది, కూసున్నది. అయ్యో అవునా? ఏమన్నా రూపాయో 2 రూపాయలు ఉంటే దాచిపెట్టుకో. పూసుకన రేపు కుక్కిలా పడ్డాక పైస ఉన్నదంటేనే ఎవరైనా దగ్గరికి వస్తారు. పైస లేకపోతే ఎవరు రారు ముసలోడా. నీకెన్నిసార్లు చెప్పినా దాని ఎంబడే మరదలా మరదలా అని పోతివి. ఇప్పుడు దాన్ని ఇచ్చుకుంటివా? నిజంగానే గట్టనే ఉంటది తియ్యి. ఎంతైనా కొన్ని రోజుల మురిపెమ్మ ఉంటది ఎవరికైనా. ఏమో అవ్వా బాంచను, ఏం చేయాలి? అయితవైతే బాధపడకు. మంచిగా గింత మంచి ఇల్లు ఉన్నది. నువ్వు బుక్కడ అండుకొని తిని సప్పుడే కనాట ఉండకనాట. ఏమో దాంతోటి ఉండి 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 ఇప్పుడు దాంతోటి తిడిపించుకోబడుతుంది. అబ్బా ఈ ముసలోడు ఈ రోజు ఇంటికి వచ్చేది దీన్ని ముచ్చట పెట్టుకుంటా దీంతోటి పండడానికి వస్తాండా అయితే? అబ్బర బాంచనే వీళ్ళిద్దరిని నరసవ్వకు చూపెత్తా. అప్పుడు అందుకుంటా నేను. నర్సిని పిలుసుకత్తా. ఏం కూర వండింది మరి అల్లా? ఏం కూరనవ్వా? నిన్నటిదే ఉల్లిగడ్డల కూర ఉండే. ఇక కూర అండవాయే అనంటే ఏడున్నాయి పైసలు అని అంటాంది. అదే ఉల్లిగడ్డల కూర వేసుకొని సల్లన్నం తిని వచ్చిన ఇడ కూసున్నా. దాని సలన్నం దాని ఉల్లిగడ్డల కూర నీకెందుకు? మా ఇంచాక అమ్మగా వండుకొని తిని ఉండక ఎప్పుడన్నా నరసవ్వను నన్ను ఇంతంత కూర వేసిమంటే వేసి పోదుమా? అది మందో పెట్టిందో మాకే పెట్టిందో నా మనసు దాని దిక్కే గుంజుతాంది లింగవ్వా. అది మందుల మారేనాయే. దానికి తెలివనోడు లేడు. మాయా మంత్రాలు వేసుకుంటా అందరిని వడగొట్టుకుంటా అందరి దగ్గర పైస దొబ్బుకుంటా ఉంటది కాదు. ఏమో అవ్వా నాకు తెలియక నేను దాని బుట్టల పడితిని. చూడే నర్సి, ఇలా చూసినావే ముసలోడు ఇన్ని రోజులు నన్ను వాడుకున్నాడు. ఇగో ఇప్పుడు సాటుకొచ్చి మళ్ళా దీంతోని రాయబారం నడుపుతాండు. ఇక నేనేమనాలే చూడే. ఏ దొంగముడా, ఏం రాయబారం నడుపుతాండే? ఆ ఓ బద్మాసారా, ఇప్పుడు నేను చూడలేదా అనే? ఇగో నరసానందుకే చూపించిన. ఆహా అబ్బా ముసలోడా, ఇక్కడ దీన్ని అక్కడ నన్ను మంచిగానే ఆట ఆడిస్తానవైతే. అట్ట అందుకొని చంపితే దెబ్బకే ఉచ్చబోసుకోవాలి. మళ్ళా తెలివంది పీకంది మాట్లాడకు నువ్వు. ఓ చూసినవా నరసవ్వా, చూసినవా ఎట్లా అంటాడు ఈ ముసలోడు? మరి అనకపోతే ఏందే పోసి? ఆ ముసలోడిడ కూసున్నాడు. ఏమైంది ముసలోడా గీడ కూసున్నావని నేను మాట్లాడుతున్నా. వచ్చి రోడ్డు పంట పోతా అంటే కనబడితే వచ్చిన దానికి నువ్వు మా ఇద్దరు గంట పెడతావు. బౌరూపుల దానా నీ అసొంటి దాన్ని కాదు నేను. అవునా లింగక్క? మరి ఇక పోసవ్వ చూసి అపార్థం చేసుకునే. అవునే నర్సి, ఒకప్పుడు లింగ అంటే ఈ ముసలోడు ఎంత తిట్టేటోడే. ఆ రండా ముండా నువ్వు నా మరదల జోలికి రాకు అది ఇదని ఎంత తిట్టేటోడే. ఇక ఇప్పుడు చూడు దానికి సపోర్ట్ ఇచ్చుకుంటా నన్ను దూరం పెడతాండు. ఆహా ఎందుకు సపోర్ట్ ఇస్తుండో నాకు ఇప్పుడు అర్థమైందే నరసవ్వ. నా కొంప ముంచిండి ముసలోడు. ఏ పోషి, తెలివంది పీకంది మాట్లాడకు. అర్థమైతాందా? గాలింగికి నాకు ఏ ఉన్నదే? అది రోడ్ పొంట పోతా అంటే తిన్నవారం ముసలోడా అని మందలిచ్చింది. మాట్లాడతానా? నువ్వు నన్ను ఇష్టపెట్టి సాటుకొచ్చి దీంతో మాట్లాడు అవసరమా? ఆటకేడ మాట్లాడినవే? ఇంటి ముంగట్నే నాయే. ఏమన్నా ఇంట్లో వచ్చినావా ఏంటి? ఇంట్లో వచ్చి తలుపులు వేసుకున్నావా? ఏమో వేసుకున్నారు కావచ్చు. ఇవరిదాకా వేసుకొని ఇప్పుడే బయటకు వచ్చిరు కావచ్చు. జుట్టు మొత్తం బరుకుతా ముండా. ఈ శిఖలు మొత్తం గొత్తనే రండా. తెలివంది పీకంది ఎందుకు లోలి పెట్టుకుంటారు? ముందు లెక్క నాతోటి ఉంటలేడు. ఏమైందో ముసలోనికి అనుకున్నా. అమ్మా ఇప్పుడు ఇది కల్లార చూసిన. నీ కన్ను మండా. నన్ను కొంపమించినవు కాదురా ముసలోడా. ఓ నీ కాళ్ళు మండ, నీకేం పుట్టింది? నా మీద ఎడవబడితివి. నీకు నా మీద మోజు తగ్గి ఇంకోరి మీద మోజు వచ్చి నువ్వు నన్ను దేపుతలేవు అని నేనిడ కూర్చొని బాధపడతాన్నా. ఈ అవ్వా నాకు మళ్ళీ అక్రమ సంబంధం ఉందని అంట పెడతావు. అట్లా కాదు,
దీన్ని జుట్టు బరకవా నువ్వు నడి రోడ్డు మీదకి గుంజుకొచ్చి నలుగుట్ల నువ్వు అన్నవా నీకు పెట్టనప్పుడు బువ్వా నీ దగ్గర నుండి పైసలన్నీ దొబ్బింది పైసలున్నంతసేపు బావా బావో 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 అని తిరిగింది ఇప్పుడు నిన్ను అద్దంటాంది ముసలోడా నువ్వు పంచాయతీ పెట్టవా ఓ కొండి జుట్టుదా నీకు చెప్పిన్నానే నాకు అద్దని చెప్పిందా లేకపోతే ముసలోడు గిట్ట నాకు ఆ పోషద్దు అని చెప్పిండా అనే దొంగముండా మా మధ్యలోకి వచ్చి నువ్వు చిచ్చులు పెట్టుకుంటా మమ్మల్ని చంపుతాన్నావు మమ్మల్ని దూరం చేసిందే నువ్వు అరే గాదెందుకు దూరం చేస్తదే అగో చూసినావా నప్పతోట్లోడా ఈడ నేనుండంగా నువ్వు దానికి సపోర్ట్ ఇచ్చుడు ఎక్కడిదిరా మీ లొల్లి పాడగాను ఈ వయసులో నాట మీకు సోకులు వస్తానే సోకులు మీ సోకుట్ల మన్ను మిమ్మల్ని చూసి ఇంకోటి నేర్తారు భలే ఉన్నారు పోర్రి కాదే నర్సవ్వ కొగలము తోడయి ఉన్నవే నర్సవ్వ ఇన్ని రోజులు ముసలోడు నాతోటి ఉన్నాడు నా మీద ప్రేమ చూపించండు ఈ మధ్యలో ప్రేమ చూపించలేడని నేను ఆగమైపోతానా నర్సవ్వ నాకేం తెలిసే వీడు దీంతోటి ఉంటుండని అబ్బో ఇప్పుడు నా కళ్ళతో చూసింది రోజు వీడు ఇంటికి వచ్చేది అట్టుగానే వస్తాడు కావచ్చు ఇల్లు చూసుకుంటాను వస్తాడు కావచ్చు అని నేను అనుకున్నానే నర్సి కానీ ఇంట్లో రాయబారం నడుతుండని నాకు తెలియదే నర్సి ఇద్దరు కలిసి నా కొంప ముంచిర్రే నర్సి నాకు ముసలోడు అంటే పానమే నర్సి నీకు సిగ్గన్న లేకపాయే ఈ ముసలోన్ని పట్టుకొని మురిసిపోతాంది ఏం పాడైంది విని దగ్గర బక్కగా కట్టె పుల్ల లెక్క దౌడంతా ఇంతున్నది ఏం చూసి మెచ్చింది ఇన్ని అయ్యో పోసక్క ఎందుకు ఎడతానవా ఆగు చూసినవా ఇన్ని రోజులు నా దిక్కు మాట్లాడి నాకు సపోర్ట్ ఇచ్చి నాతోటి నా దగ్గర తిని నా దగ్గర వండి ఇప్పుడు నేనెవరో అన్నట్టు మాట్లాడుతాండి లంగ ముసలోడు ఇనికి బుక్కడి బువ్వ పెట్టుడైనా తప్పే నర్సి ఇక ఈ బౌరుపుల్ని మొత్తం మమ్మల్ని విడగొట్టింది ఈ నాశనమైపోను దీని మీద మన్నెత్తువయ్యా ఓ సిరాండా నీ కండ్లు మండా నువ్వే చేసినవే నేను ఏడ్చే ప్రతి సుక్క నీకు పాపమై కలుగుతుందే దొంగముండా నా బావ నన్ను దూరం చేసినావు నా బావకు నా మీద ప్రేమ లేకుండా చేసినావు ఓ పోషి నువ్వెన్నన్నా నీది నీకే తలుగుతాయే ఆమె ఏం చెయ్యలేదే అట్టిగా అనవసరంగా ఒకళ్ళని అనద్దే పోషి చెప్పే ఓ రండా నా బావకు ఏం మందు పెట్టవే వాడు నేను ఏడ్తాంట కూడా నన్ను పట్టించుకోకుండా వాడు నీకే సపోర్ట్ చేస్తాడు నా జోలికి వచ్చినావనుకో నీ అవ్వ నిన్ను కోసికారం పెడతానే ఇక నేను ఇన్ని రోజుల నుండి ఊకుంటున్నా గాని ఇక ఊకోని చెప్తాన్నా ప్రతిసారి బాగా అవుతాన్నావు నువ్వు అబ్బా నా తల పట్టినా అవే ఓ పోషి నీకేం ముట్టింది ఆగురా నువ్వు దీని మోజుల పడి నన్ను అజ్జెత్తన్నావు కదా దీన్ని నిన్నిద్దరిని చంపుతా ఓ పోసక్కాగు ఇంట్లోనేమో నాతోటి బయటకచ్చి దీంతోటి ఇజ్జెత్తన్నావురా నువ్వు అన్నుదంతా అవే అవులేదానా ఏం చెయ్యంది పీకంది బాగా రూబాబ్ చెత్తన్నావు నీ అవ తన్నుడంతే ఆడవే పడతావు నువ్వు తన్ను నీ అవ్వ ఎట్లయితే అట్లా ఓ నా పద్ధతిలోడా నువ్వు నా దిక్కు మాట్లాడాలి గాని దీని దిక్కెందుకు మాట్లాడుతున్నావురా తప్పెవరి దిక్కు ఉంటే వాళ్ళ దిక్కే మాట్లాడతా నేను లింగవ్వది తప్పేం లేదు నువ్వే అట్టిగా అనవసరంగా ఊహించుకొని ఇప్పుడు మొత్తుకుంటా అన్నావు అయిపోయింది ఇక నా బతుక అయిపోయిందిరా ముసలోడా ఇక నువ్వు మారిపోయినవురా అయ్యో పోసి ఎప్పుడైనా చేసుకున్న మొగుడే మన మొగుడైతాడు వాడు చచ్చినాక మనం ఒంటరిగానే బతకాల గాని ఎవరినో తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే వాడు సగం వరకే ఉంటాడు అది ఎవడైనా మంచిదే అవసరం ఉన్నంతసేపు వాడుకుంటారు కష్టం అత్తే నువ్వెవతివే అంటారు ఈ లోకంలో మస్తు మంది ఇట్లనే ఉన్నారు అందుకే గుర్తు పెట్టుకోండి తప్పు చేసేటప్పుడు స్టార్టింగ్ లోనే మురిపం ఉంటది తర్వాత నీకేదైనా ఆపదచ్చినా ఏదచ్చినా కట్టుకున్నోడే కావాలి గాని ఉంచుకున్నోడు వాడు జాగ్రత్తగా మెదులుర్రి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినావు తిరుపతి చూడు రాణి ఈ ప్రకృతి ఎంత అందంగా ఉన్నదో అవును తిరుపతి సూపర్ ఉన్నది నాకు ఇట్లాంటి ప్రకృతి అంటే చాలా ఇష్టం కానీ నాకు ఇష్టం లేదు అయ్యో ఎందుకు తిరుపతి నాకు ఈ ప్రకృతి కంటే నీ అందమే నన్ను మైమరిపించింది అందుకే నాకు ఈ ప్రకృతిని మించిన అందం నీ ముఖంలోనే కనబడుతుంది రాణి నిన్ను ప్రపోజ్ చేయడానికే నేను ఇక్కడికి తీసుకొచ్చిన ఐ లవ్ యూ రాణి నా ప్రేమను ఒప్పుకొని నీ గుండెలో నాకు చోటియ్యి నిన్ను దేవతలా కొలుస్తా నేను నాకు 35 సంవత్సరాలు ఈ 35 సంవత్సరాలలో ఏ అమ్మాయిని చూసినా నా గుండె కదలలేదు కానీ నీ రూపం నిన్ను చూడంగానే నా గుండెలో కదలిక మొదలైంది
నాకు ఆస్తులద్దు అంతస్తులద్దు, నా రాణి అయిపోతే అయిపోతుంది అంతే. నిన్ను అడకచ్చైనా నేను కూసుండబెట్టి సాదుకుంటా. రాణి, నా ప్రేమ ఒప్పుకుంటావా? అమ్మో, ఈయనకి ఇంత క్యూట్ గా ప్రపోజ్ చేస్తున్నాడేంది? నేను ఏం చేయాలి ఇప్పుడు? ఇటు తిరిగి రాని, చెప్పు. నా ప్రేమ ఒప్పుకుంటే నీకు నేను రాజునైతా, లేకపోతే చచ్చిపోయి శవంనైతా. నీ లవ్ ఒప్పుకోకపోతే శివమైతవా? అవును రాణి, నువ్వు లేని ఈ దేహం అట్టిదే కదా. నీకోసమే ఈ ప్రాణం ఇన్ని రోజుల నుండి బ్రతుకున్నది కావచ్చు. ఇప్పుడు నువ్వు నన్ను వద్దు అనంటే ఈ ప్రాణం బతికి ఏం లాభం? అయ్యో తిరుపతి, అట్లా మాట్లాడొద్దు. నిజమే రాణి, చెప్పు. నా ప్రేమ ఒప్పుకుంటావా? నాకు ఈ ప్రకృతిని మించిన, ఈ లోకాన్ని మించిన అందం అన్నీ నువ్వే. ఒక్కసారి నీ గుండెలో నాకు చోటియ్యి, నేనేంటో చూపిస్తా. నవ్వుతున్నావనంటే నా లవ్ యాక్సెప్ట్ చేసినట్టేనా? ఒక్కసారి ఐ లవ్ యూ అని చెప్పవా? ఇదేంది, నాకు సిగ్గైతాంది. పిలువే వదినను, మాట్లాడదాం ఇక. నాకు ఆవుతలేదు. ఏదో ఒకటి ఆమెతోటి మాట్లాడదాకా నాకు మనసున పట్టది. పిలువే లత. మామయ్య, తోటి అర్జెంట్ గా ఒక ముఖ్యమైన ముచ్చట మాట్లాడాలి లతవ్వ. కూసో, నేను పోతా, నాకు పనున్నది, నీతోటి మాట్లాడాలి. అయ్యో అటు ఇటు చీకటి గానే అయితాంది. ఇప్పుడెప్పుడు పోతారే? రేపు బోదుర్తి. ఇక రేపైతే వనే గాని నీతోటైతే ఓ ముచ్చట మాట్లాడాలి లత. చెప్పే. నువ్వు కూసో కొడలా, మాట్లాడదాం. సరే సరే. చూసిర్రా దోస్తులు, ఇక లతోల్లా మామున్ను మరిదైతే ఒక ప్లాన్ తోటే వచ్చిర్రు. మరి ఆ ప్లాను లతవ్వకు చెప్పినాక మరి లత ఏమంటది, ఏం కథ, పెళ్లి ఒప్పుకుంటుందా, ఏం చేస్తుంది, ఏం కథ, మరి నెక్స్ట్ ఏం కాబోతుంది అనేదైతే నెక్స్ట్ పార్ట్లో అయితే చూద్దాం. మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే దోస్తులు. ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం దోస్తులు. ఇక బాయ్ బాయ్.